హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయంపై చర్చించబోతున్నాము. ఇది అక్కడి ప్రజలు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న విషయం. అవును, ఇది కొల్లూరు కేసీఆర్ నగర్ ఫేజ్ 2లో ప్రభుత్వం ఒక అంగన్వాడీ స్కూలు ప్రారంభించడంతో సంబంధించి ఉంది. ఈ స్కూల్లో అడ్మిషన్లు ప్రస్తుతం జరుగుతున్నాయి. పిల్లలకు ఈ అంగన్వాడీ స్కూల్లో ఉచితంగా విద్యతో పాటు భోజన సదుపాయాన్ని కూడా అందిస్తారు. పిల్లలు ఈ స్కూల్లో జాయిన్ చేయించడానికి తల్లిదండ్రులు తమ ఆధార్ కార్డులు మరియు పిల్లలు ఆధార్ కార్డును తీసుకొని వెళ్ళి చేరవేయచ్చు. పేరెంట్స్ స్కూల్కి వెళ్ళి పిల్లలకు జాయిన్ చేయడానికి సమయం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్లో పిల్లలు స్కూల్ టైమింగ్స్ మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. మా ఆశ ఏమిటంటే పిల్లలు ఇక్కడ నుంచి విద్యను పొందడం ద్వారా జీవితంలో గొప్ప అభివృద్ధి సాధించాలి. అందుకే మీ పిల్లలను ఈ అంగన్వాడీ స్కూల్లో చేరదీయండి. మరింత సమాచారం కోసం మీరు ఈ వీడియోలో ప్రభుత్వం అధికారులు మరియు టీచర్ల మాటల ద్వారా తెలుసుకోవచ్చు. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని కొత్తవైతే దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి మరియు మీ విలువైన వ్యాఖ్యలు ఇవ్వండి. ఇలాంటి తాజా న్యూస్ అప్డేట్ గురించి మా ఛానల్కి ఫాలో చేయడానికి మర్చిపోవద్దు. మరియు కొల్లూరు 2లో ఇల్లు పొందిన ప్రతి లబ్ధిదారుని కూడా గుడ్ న్యూస్ అండి. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో ముందుకు వచ్చామండి. అదేంటంటే మనము చాలా రోజుల క్రితం కూడా మన కొల్లూరులో మనకు అన్ని రకాల ఫెసిలిటీ సౌకర్యాలు కావాలని కూడా మనము వినతి పత్రాలు ఇచ్చాము సంబంధిత అధికారులందరికీ. సో అది ఒక్కొక్కటి మనకు సాల్వ్ అవ్వకుండా వస్తుంది, ఒక్కొక్కటి వాళ్ళు కల్పించుకుంటూ వస్తున్నారు. అండ్ అంగన్వాడీ కేంద్రం కూడా మనకి కొల్లూరులో కమ్యూనిటీ హాల్లో 93 బ్లాక్ ఆపోజిట్లో ఏదైతే కమ్యూనిటీ హాల్ ఉందో అందులో అంగన్వాడీ కేంద్రం అనేది వాళ్ళు ఏర్పాటు చేశారండి. దానికి సంబంధించి ఒక ఆయమ్మను, ఒక 2 టీచర్లను కూడా టెంపరీగా కోసం అనేసి గవర్నమెంట్ మనకు నియమించింది. సో వాళ్ళకు ఏమని సమాచారం ఇచ్చిందంటే ఈ కొల్లూరులో 1 నుంచి 115 బ్లాకులలో ఇక్కడ ఉండి నివసిస్తున్న వాళ్ళు ఎవరైనా అంగన్వాడీ స్కూల్ కిడ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ సమాచారం అంతా సేకరించి ఇవ్వండి అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి వాళ్ళకు ఆదేశాలు వచ్చాయి. ఆ ఇన్ఫర్మేషన్ని ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. 93 బ్లాక్ ఆఫీస్లో కమ్యూనిటీ హాల్లో షాప్ నెంబర్ 73-74 70 లోపల ఉంటుంది. 73-74లో అంగన్వాడీ కోసం రెండు సెక్టర్స్ ఇచ్చారు. 28 లోపు పిల్లలు అనేది అప్లికేషన్ అనేది మనం ఇస్తే అది ఏమేమి కావాలో నేను చెప్తాను. ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అండి. ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. 3 to 5 years కిడ్స్ అంటే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఉన్న పిల్లలు వాళ్ళ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు, ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళ బర్త్ సర్టిఫికేట్, ఈ 2 తీసుకొని అండ్ అట్లాగే వాళ్ళ మదర్ది ఆధార్ కార్డు, వాళ్ళ మదర్ది పేరెంట్స్ది ఫాదర్దైనా మదర్దైనా ఒక మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. ఇది తీసుకొని ఇక్కడ 73-74 షాపింగ్ సెంటర్స్లో మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు టీచర్స్ ఉంటారు. మీరు వచ్చి డైరెక్ట్ అక్కడ టీచర్స్కి అవి డాక్యుమెంట్స్ ఇచ్చేసి మీరు పేరు రాసుకొని రిజిస్టర్ చేసుకోవచ్చు. అడ్మిషన్ చేసుకుంటే 28 తర్వాత ఏం చేయాలి, పిల్లలు ఎప్పుడు తోలుకరావాలనేది టీచర్స్ మీకు క్లియర్గా చెప్పేస్తారు. కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఇది బిలో 2 years కిడ్స్ అంటే 3 నుంచి 5 సంవత్సరాలు ఉన్న పిల్లలకేమో గవర్నమెంట్ నుంచి ఫుడ్ వస్తుంది, ఇక్కడే టీచర్స్ పెడతారు. అండ్ 2 years కిడ్స్ 2 నుంచి తక్కువ ఉన్న పిల్లలకేమో వాళ్ళ మదర్స్ కానీ ఫాదర్స్ కానీ ఫుడ్ ఇస్తారు. వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి ఆ పిల్లలకు తినిపించుకోవచ్చు. 2 years కిడ్స్ కూడా సేమ్ అంతే. వాళ్ళకి ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు, లేదా బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ ప్లస్ పేరెంట్స్ మదర్ది ఆధార్ కార్డు అండ్ లింక్డ్ మొబైల్ నెంబర్ కూడా కావాలి ఖచ్చితంగా. అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా వాళ్ళకి పౌష్టికాహారం కోసం ఎగ్స్ కానీ అది బాలామృతం కానీ అలాంటివి కొన్ని పౌష్టికాహారాలు కూడా వస్తాయి. వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ లేడీ ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డు అండ్ వాళ్ళ హస్బెండ్ది ఆధార్ కార్డు ఒక ఫోన్ నెంబర్తోన ఇక్కడ వచ్చి మేడం వాళ్ళకి టీచర్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అది తీసుకొని మీ డీటెయిల్స్ రిజిస్టర్ చేసుకుంటారు. టైమింగ్ వచ్చేసి 9 AM to 4 PM. ఇది అంటే ఇప్పుడు 28 లోపు మనం ఎంతమంది అయితే పిల్లలు ఇస్తారో ఆ లిస్ట్ను మేడం వాళ్ళు పైకి పంపిస్తారు. పైకి పంపించిన తర్వాత ఎంతమంది అయితే పిల్లలు మనం లిస్ట్ పైకి పంపించామో అంతమంది పిల్లలకు సంబంధించిన ఫుడ్ కానీ ఏదైనా కానీ మనకు వస్తుంది. ఈ 28 తర్వాత మళ్ళీ వేరే పిల్లలు ఎవరైనా ఉంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ అవకాశం వస్తుంది. కాబట్టి ఇది మీ సంబంధిత అన్ని బ్లాక్ అడ్మిన్స్ అందరూ కూడా చెప్తున్నాను, మీ సంబంధిత గ్రూప్లో అన్ని దాంట్లో ఇది వేయండి. మీ పిల్లల లిస్ట్ ఉంటే మీరే బ్లాక్ అడ్మిన్లు దయచేసి మీరే అవి ఒకవేళ వాళ్ళే డైరెక్ట్గా ఇస్తే ఇక్కడ నెంబర్స్ కూడా ఉంటాయి చూడండి. కాంటాక్ట్ నెంబరు రోజా మేడం అనేది మనకు అంగన్వాడీ స్కూల్ పిల్లలకు టీచరు. ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఏం డౌట్స్ ఉన్నా అడిగి తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చి కూడా ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వచ్చు.
ఆ తర్వాత ఒకవేళ మేడం నెంబర్ బిజీ వచ్చినా కింద 2 నెంబర్స్ ఉన్నాయి, ఈ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు అండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మేడం హిందీలో చెప్తారు. వీడియో బంద్ చేసి ఆ వీడియో క్లోజ్ చేసేయండి. अस्सलाम वालेकुम। यहाँ पर 90 कम्युनिटी हॉल में आंगनवाड़ी स्टार्ट हो रहा, कल से आंगनवाड़ी स्टार्ट हो रहा। 3 to 5 जो भी आप लोगों के बच्चे हैं वो बच्चे लोगों को यहाँ पर लेके आना, और उन लोगों का आधार कार्ड, अगर आधार कार्ड नहीं है तो बर्थ सर्टिफिकेट लेके आके यहाँ पर टीचर का ने आप सबमिट करो। और आपका आधार कार्ड अगर लेके आए तो उन लोग ऑनलाइन करते, उसके बाद में उन लोगों को जो भी बच्चे पढ़ते हैं उन लोगों को फूड आता गवर्नमेंट से, ऑनलाइन करे बाद में बच्चों को फूड आता। उसके बाद में अगर आप लोग जो भी आपके बिल्डिंगों में जो भी स्टे कर रहे उन लोग जिसमें प्रेग्नेंट लेडीज है उन लोगों को भी यहाँ पर आने के लिए आधार कार्ड, उनका हस्बैंड का आधार कार्ड और फ़ोन नंबर लेकर आए तो उनका भी ऑनलाइन करते, उनको भी फूड मिलेगा इधर। थैंक यू।